ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. గురు పౌర్ణమి చాలా విశిష్టత ఉంటుంది. గురు పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలో గురు పౌర్ణమి ఒకటి. ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాను పూజించాలి. ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రి అదృష్టం వరిస్తుంది. మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజుల్లో మీ ఇంట్లో సాయిబాబాను పూజిస్తే సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వెయ్యండి. సకల పాపాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. దునిలోని కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. కాబట్టి గురు పౌర్ణమి రోజైన ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులుగారి పాదాలకు నమస్కారం చేసి పంతులుగారికి 11 రూపాయలను దక్షిణగా వెయ్యండి. ఈ గురు పౌర్ణమి రోజున పంతుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు. గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించాడు. అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించాడు. అయితే మన పురాణాల ప్రకారం గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవుళ్లను పూజిస్తారు. అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడు. వ్యాస మహర్షి వరమిచ్చినట్లుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారు. అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించి దత్తాత్రేయుని పూజించిన సాయిబాబాను పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కోరిన కోరికలు వరాలను ప్రసాదిస్తారని స్వయంగా వ్యాస మహర్షి వివరించాడు. మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే వ్యాం వేద వ్యాసాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్న ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలు దారానికి గూర్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి. మీ పిల్లలు విద్యలు బాగా రాణించాలంటే గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కుటుంబంలో కలహాలు
భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు కాబట్టి గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున పరమేశ్వరుడు యోగనిద్రలోకి వెళ్తాడంట. తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగనిద్రలోకి వెళ్తాడు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగనిద్రలోకి వెళ్తాడంట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుని చూస్తూ మనసులోని ఏదైనా కోరికను కోరుకొని చంద్రుని నమస్కారం చేసుకోండి. కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడే వారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. భయంకరమైన నరదిష్టి దోషాలన్నీతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున మనం చేసే పూజల వల్ల రెట్టింపు ఫలితం వస్తుంది. ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ అన్నీ తొలగిపోతాయి. అలాగే గురు పౌర్ణమి రోజున ఒక 5 యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం ఈ గురు పౌర్ణమి రోజున నిషేధం. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే వారి గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఈరోజు చేసే దానాలకు రెట్టింపు ఫలితం. ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేసే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.